గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్తో భారీ అంచనాలతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ మూవీ విడుదలైనటువంటి నేపథ్యంలో గేమ్ చేంజర్ మూవీలో విలన్గా చేసినటువంటి ఎస్జే సూర్య పాత్ర జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించిందని ఇప్పుడు గేమ్ చేంజర్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా పెట్టుకొని తీసిన సినిమా అంటూ కొంతమంది సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు, హాయ్ అండి. హాయ్ కృష్ణ. యజ్ఞమూర్తి గారు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో గేమ్ చేంజర్ మూవీ అయితే విడుదలైపోయింది. గేమ్ చేంజర్ చూసిన తర్వాత సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కొంతమంది గేమ్ చేంజర్లో విలన్గా చేసినటువంటి ఎస్జే సూర్య గారి పాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తీసింది అని, గేమ్ చేంజర్ మూవీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని చేసిన సినిమా అంటూ కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? గేమ్ చేంజర్ సినిమా అది ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో నడిచేటువంటి ఒక రాజకీయ సినిమా అనేగానే చెప్పాలి మనం. సో రాజకీయాలు అంటే బ్యూరోక్రసీకి రాజకీయాలకు పొలిటీషియన్స్కి మధ్య అంటే ఒక నిజాయితీ పరుడైనటువంటి ఒక బ్యూరోక్రాట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్, అవినీతి పరుడైనటువంటి ఒక రాజకీయ నాయకుడిని ఎదుర్కోవాలంటే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, అతనికి నిజాయితీ పరుడిని ఈ అవినీతి పరుడు ఎలా ఇబ్బంది పెడతాడు, ఎలా అంతం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, అతని నుంచి తప్పించుకొని ఇతను ఎలా విజేతగా నిలుస్తాడు. ఇది గేమ్ చేంజర్ సూక్ష్మంగా కథ చెప్పాలంటే. ఓకే, ఇందులో ప్రధానంగా సినిమా అంతా కూడా సెకండ్ హాఫ్ మనం అంతా చూసుకుంటే అంటే ఒక్కసారి కనుక ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పూర్తి అయిపోయిన తర్వాత అప్పన్న పాత్ర, రామ్ చరణ్ చేసినటువంటి తండ్రి పాత్ర, అక్కడి నుంచి సినిమా అంతా కూడా పూర్తిగా ఎలక్షనీరింగ్ అనేదే జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ. ఆ ఎన్నికల ప్రక్రియలో మనం అవి చూసినప్పుడు అందులో ఎస్జే సూర్య పోషించినటువంటి ఆ మోపిదేవి బొబ్బిలి అనే క్యారెక్టర్ చూసినప్పుడు కొన్ని మనకి అతను చెప్పే డైలాగులు కానివ్వండి, అతని ప్రవర్తన కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, అవి చూసినప్పుడు మనకి ఇదేమన్నా జగన్ని ఏమన్నా టార్గెట్ చేశారా అంటే జగన్ ఏమన్నా అక్కడ ఆ రిజెంబ్లెన్స్ అన్నమాట అవి కనిపిస్తూ ఉంటాయి మనకి. కొంతమంది అదే అభిప్రాయపడుతున్నారు. అందులో ప్రధానంగా 30 ఏళ్ల దాకా నేనే సీఎం అనే మాట మనకు తెలుసు. అంటే 2024 ఎన్నికల్లోనే 30 ఏళ్ల దాకా మనమే సీఎం అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి స్వయంగా చెప్పినటువంటి మాటలు, ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పినటువంటి రాజకీయ నాయకులు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో అదే అలాంటి డైలాగ్ ఇందులో 30 ఏళ్ల దాకా ఇక మనమే సీఎం, ఒకసారి ఇప్పుడు గెలిచామంటే ఇక 30 ఏళ్ల దాకా లేదు. అదొక సన్నివేశం. అలాగే ఆ రోజుల్లో ప్రధానంగా ఒక విమర్శ ఆయన మీద వచ్చింది మనకు తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలు ఇంకా పూర్తి కాకముందే సో సీఎం కావాలని, ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి చాలా ఆరాటపడ్డారు. అక్కడే ఆ ప్లేస్లోనే ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ముఖ్యమంత్రి కావాలనేది. అప్పుడు మనం బాగా ప్రబలంగా వినిపించినటువంటి ఒక మాట. సో ఇందులో కూడా ఆల్మోస్ట్ అంపశయ్యం మీద ఉన్నటువంటి అంటే చనిపోయే ముందు శ్రీకాంత్ చేసినటువంటి పాత్ర, మోపిదేవి సత్యమూర్తి అనే పాత్ర, ఆయన ముఖ్యమంత్రి. ఆయన ఇంకా చనిపోయాడు యాక్చువల్గా. అప్పుడే ఆయన కొడుకులు, యాక్చువల్ సినిమాలో పెంచిన కొడుకులని చూపించారు, పెంపుడు కొడుకులాగా. ఆ అన్నదమ్ములిద్దరూ కూడా ఆ ముఖ్యమంత్రి పీఠం కోసం కాట్లాడుకోవడం కనిపిస్తుంది. వన్స్ ఆయన చచ్చిపోయిన తర్వాత, ఆ ముఖ్యమంత్రి చచ్చిపోయిన తర్వాత, అంటే మోపిదేవి సత్యమూర్తి చనిపోయిన తర్వాత తను అంటే ఈ బొబ్బిలి అనే క్యారెక్టర్ ఇంకా నేనే సీఎం, ఇంకా నాకు తిరగలేదని చెప్పేసి అన్న కూడా భయపడిపోతాడు. అంటే తండ్రిని చంపింది కూడా యాక్చువల్గా తమ్ముడే అని అన్నకు అప్పుడే తెలుస్తుంది. సహజ మరణం కాదు ముఖ్యమంత్రి గారిది
అని చెప్పేసి రఘుబాబు క్యారెక్టర్ వచ్చి జయరామ్ క్యారెక్టర్కి చెప్తుంది. అన్న క్యారెక్టర్ జయరాము అన్న అనమాట. అందులో అతని పేరు మగధీర అని పెట్టారు. అది ఎందుకు పెట్టారో తెలియదు కానీ మగధీర అని పెట్టారు. కానీ పేరుకే మగధీర కానీ అంతా కూడా ఇతను బొబ్బిలి ఏం చెప్తే అదే జరుగుతుంది. అందరూ భయపడిపోవాల్సిందే. సో తమ్ముడే చంపేశాడు అనే విషయం అన్నకి అప్పుడు తెలిసి అప్పటికప్పుడే ప్లేట్ ఫిరాయించేస్తాడు. అతను ప్లేట్ ఫిరాయించేసి మోపిదేవి జిందాబాద్ అని తనే స్వయంగా ఒక పక్క తన అనుచరులేమో తనకు చేయగొడుతుంటే తను వచ్చి తమ్ముడికి చేయగొడతాడు. అంత భయపడిపోతాడు. ఒకనొక టైంలో అదే జగన్ కూడా చాలా మందిని భయపెట్టాడు ఆ టైంలో అనేది కూడా వినిపించింది మనకి. సో అలాంటి కొన్ని మనకు కనిపించినప్పుడు అవన్నీ ఆ సీన్లు చూసినప్పుడు ఇవన్నీ కూడా జగన్ని ఉద్దేశించి తీశారేమో అనే అభిప్రాయాన్ని కలగజేసేట్లు ఉన్నాయని చెప్పేసి నెటిజన్లు మీరు అన్నట్టు సోషల్ మీడియాలో కొంతమంది అవన్నీ కూడా రాసుకొస్తున్నారు. అలాగే బియ్యానికి సంబంధించి కూడా బియ్యం కుంభకోణాలు జరుగుతూ ఉంటాయి. రేషన్ బియ్యాన్ని దారి మళ్లించడం. ఇవాళ అంటే రూపాయి ఇచ్చేటువంటి బియ్యాన్ని వీళ్ళ చేతుల్లో పెడితే రేపు అధికారం వీళ్ళలో పెడితే అది 100 రూపాయలు చేస్తారు అనటాలు. ఇలాంటి కొన్ని బియ్యానికి సంబంధించినటువంటి ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ మనకు కనిపిస్తాయి. అలాగే ఇంకా అన్నిటికీ మించి ఈ ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజల్ని డబ్బుతో కొనియచ్చు అని విచ్చలవిడిగా ఆ డబ్బుల్ని వెదజల్లడం, కంటైనర్లో తరలించడం అంత డబ్బుల్ని, ఇవన్నీ కూడా దాన్ని అంటే మనకు తెలుసు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా ఖర్చు చేశారు, ఓటుకి ఎంత అని చెప్పేసుకున్నారు. అంటే ఇటువైపు నుంచి కూడా వచ్చినప్పటికీ కూడా అవతల పార్టీ వాళ్ళ మీద కూడా ఇలాంటి ఆరోపణలే. మొత్తానికి పంచుతారు, ప్రజలకి డబ్బు పంచడం అయితే అది ఖాయం. కాదు ఎవరు ఎక్కువ పంచారనేది ఇక్కడ లెక్క. అది ఇక్కడ మనకి ఓటుకి 20,000 దాకా కూడా ఖర్చు పెట్టడానికి ఈ మోపిదేవి సిద్ధమవుతాడు. అతని దగ్గర ఉన్న డబ్బంతా కరిగిపోతుంది అనమాట ఒక సీన్లో. అది అలాంటి సీన్లు చూసినప్పుడు అలాగే ఈ స్విగ్గీ జొమాటో ఇలాంటి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి అందజేస్తూ ఉన్నారు, వస్తువులు డెలివరీ చేస్తున్నారు. మనమే వీటిని డెలివరీ చేస్తే సరిపోలేదా ప్రజల దగ్గరికి వెళ్ళి బియ్యంని కానీ ఇట్లా రేషన్ వస్తువులు కానీ అనేది చూపించినప్పుడు అది ఒక పాజిటివ్ సైడ్గా మనకు అనిపిస్తుంది. అంటే మొత్తంగా ఒక్క సైడే పోతే అది మరీ అందరికీ కూడా తెలిసిపోతుందేమో అనే ఉద్దేశంతో దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఇదొకటి పెట్టినట్టు మనకు అనిపిస్తుంది. ఈ ఏదైతే ఈ వాహనాలు ఉన్నాయి లాస్ట్ సీన్ లో క్లైమాక్స్ లో అదే పెడతారు. మొత్తం ఒకేసారి వాహనాలన్నీ బయటకు వస్తున్నట్టు చూపిస్తారు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళే వాహనాలని. అది మనకు తెలుసు, అది జగన్ ప్రవేశపెట్టినటువంటి వ్యాన్ల పథకం ఏదైతే ఉందో, ఇంటింటికి వెళ్ళే వ్యాన్ పథకం, ఇంటింటికి రైస్ సప్లై చేసేందుకు కొన్ని వాహనాలు అది మనకి కనిపిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే చివరిలో ముఖ్యమంత్రి పంచెకట్టుకొని సైకిల్ మీద తన అనుచరులతో రావటం, అది మనకి తెలుగుదేశం పార్టీని గుర్తుకు తీసుకొచ్చేటువంటి అంశం. అంటే పొలిటికల్ గా ఆ ఇంక్లినేషన్ అనేది ఎటువైపు ఉంది ఏంటి అనేది అక్కడ ఉన్నటువంటి ఒక ప్లస్ ను కూడా తీసుకున్నాడు ఆయన డైరెక్టర్ శంకర్. ఆ వ్యాన్ల పథకం, ఇంటింటికి వెళ్ళే వ్యాను, అది ఆ పాజిటివ్ సైడ్ అయితే మిగతా చూసినప్పుడు ఇవన్నీ కూడా జగన్ ని గుర్తుకు చేస్తున్నాయి. సో ఆయన టార్గెట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని ఇప్పుడు గేమ్ చేంజర్ చిత్రం ఉంది అంటూ కొంతమంది నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, అంటే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వెనక ఈ సన్నివేశాలు ఉన్నాయంట. ఈ సన్నివేశాలు అంటే ఎన్నికల ప్రక్రియ, అలాగే ఎస్జే సూర్య ఆ పాత్ర చిత్రణ, ఇవన్నీ కూడా కొంత కనిపిస్తున్నాయి అని ఏదైతే వ్యక్తం అవుతుందో ఇవి నేను చెప్తాను. ఆ పోలికలు ఇక్కడ మనకి కనిపిస్తుంటే ఒక రకంగా అంటే ఆ పాత్ర గానీ ఆ పాత్ర తాలూకు డైలాగ్స్ గానీ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసేటట్లు ఉన్నాయి అని కొంతమంది అభిప్రాయం అయితే పడుతున్నారు. మనకు కూడా అనిపిస్తుంది. అంటే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో జగన్ మీద, సో దానికి వాటిని తీసుకొని ఆ ఆరోపణలు తీసుకొని ఈ జోడించారేమో అన్నట్టుగా అనిపిస్తున్నాయి అనేది మాత్రం వాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.